బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పటాన్చెరు చౌరస్తా దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు. బలరాం, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలు రోడ్డు ఎక్కని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి కొంచెం భిన్నంగా ఉందంటూ ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకులను వెంటేసుకొని కార్యక్రమాలు చేపడుతున్నారని, నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మొదట చూడారో వాళ్ళని పక్కన పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలి మాత్రం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకు దిగారు. గూడెం మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్, భూ కబ్జా కోరు మహిపాల్ రెడ్డి గోప్యాక ఇతను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే కార్యకర్తలందరూ కూడా పోలీసులు చెదరగొట్టినప్పుడు కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గరికి వెళ్లారు. క్యాంపు కార్యాలయంలో ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ పార్టీ కార్యాలయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుల బొమ్మలు ఫోటోలే ఉన్నాయని, అదేవిధంగా కుర్చీలు కూడా ఉన్నాయని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో పేరుగా చేరినప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని వెంటేసుకుని వెళ్తున్నారని కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్రిక్త పరిస్థితి కొంచెం నెలకొంది బలరాం. అక్కడ అంటే తాజా ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కానీ లేదంటే ఆయన అనుచర వర్గం కానీ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉందా ప్రస్తుతం ఈ ఆందోళనకు సంబంధించి? ప్రస్తుతం వారైతే ఏమీ రియాక్ట్ అవటం లేదు. మొత్తం మీద గత వారం 10 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలిని అక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. గత వారం రోజుల నుంచి చూస్తున్న వ్యవహార శైలి మాత్రం తారాస్థాయికి చేరుకోవడంతో ఇక ఉండబట్టలేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రోడ్డెక్కేసి ఇతను కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో భూస్థాపితం చేసేందుకు ఈ పార్టీలో చేరాడు, కానీ ఆయన పేరుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నప్పటికీ ఆ పార్టీ కార్యాలయం కావచ్చు, కార్యకర్తలనే కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఈ మధ్య ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా ఆయన నేను కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనుకుంటున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని కూడా ఆయన వ్యాఖ్యానించడం నోరు గడుచుకోవడం కూడా జరిగింది బలరాం. అంటే ఈ నేపథ్యంలో మొత్తం మీద చూసుకున్నప్పుడు పేరుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పుకున్నప్పటికీ వ్యవహారాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు గతం నుంచి నడుపుతున్నారని చెప్పాడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ పీవీరావు. పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన పెద్ద పెట్టిన సాగుతోంది. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆయన్ని ఖచ్చితంగా తప్పించాలి అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పటికీ కూడా బీఆర్ఎస్ కి నాయకులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఆయన క్యాంప్ ఆఫీసులో కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఆ ఫోటోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పరిసర ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. రాస్తారోకో చేపట్టారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో తీసుకువెళ్లి పెద్ద ఎత్తున
కాంగ్రెస్ కు అనుకూలంగా నిరసనలు చేస్తూ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి కుర్చీలు, ఫర్నిచర్ ఇవన్నిటిని కూడా బయటకు తెచ్చి వాటిని అక్కడ విరగ్గొడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వాళ్ళందరినీ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న దృశ్యాలే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న శ్రేణులకి ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ఆరోపణలు అయితే కాంగ్రెస్ స్థానిక శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఫోటోలే ఉన్నాయంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నిరసనకారులందరూ కూడా అక్కడకు చేరుకున్నారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ లోపల ఉన్న ఫర్నిచర్ ని బయటకు తెచ్చి వాటిని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. Hey!